భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ బుమ్రా గురించి కీలక అప్డేట్ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత బుమ్రా ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. బుమ్రాకు కంటిన్యూగా రెస్ట్ ఇస్తున్నారని, ఇప్పుడు బుమ్రా తిరిగి రాలేడని వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కు బుమ్రా దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది. బుమ్రా గురించి మాట్లాడుకుంటే బుమ్రా 1.5 నెలల నుంచి ఫీల్డ్కి దూరంగా ఉన్నాడు. అతను జూన్ 29న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆడాడు. అప్పటి నుంచి బుమ్రా రెస్ట్ తీసుకుంటున్నాడు. బుమ్రా శ్రీలంక టూర్కు కూడా ఎంపిక కాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలలో తిరిగి వచ్చారు. కానీ బుమ్రాకు మాత్రం రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ మంత్ 19 నుంచి బంగ్లాదేశ్తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ నుంచి బుమ్రా తిరిగి వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం బుమ్రా ఈ సిరీస్లో కూడా పాల్గొనడం లేదు. ఆ తర్వాత బుమ్రా తదుపరి సిరీస్లో ఆడే అవకాశం ఉంది. అంటే అక్టోబర్లోనే బుమ్రా ఫీల్డ్లో కనిపించవచ్చు. టీమిండియాలోని ఇద్దరు గొప్ప బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి కూడా కీలక అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. మీడియా నివేదికల ప్రకారం ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు రాబోయే దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలంగా దేశవాళీ టోర్నీలో ఆడలేదు. చాలా కాలం తర్వాత పునరాగమనం చేయబోతున్నారు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు జస్ప్రీత్ బుమ్రా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ టోర్నీలో కూడా బుమ్రా ఆడడం లేదు. శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ వంటి ప్లేయర్స్ ను కూడా ఇందులో ఆడమని బీసీసీఐ కోరింది. ఇషాన్ కిషాన్ ను కూడా ఏ జట్టులోనైనా చేర్చుకోవచ్చు. ఇప్పుడు బుమ్రా ఎప్పుడు మైదానంలోకి వస్తాడో వేచి చూడాలి.